శ్రీశైలే భ్రమరాంబిక ద్వితీయ భాగము. దేవతలు దేవీ ఉపాసన చేస్తుండగా చివరకు ఒక రోజున దేవి సుందర రూపంతో ప్రత్యక్షమైంది. ఆ దేవి చుట్టూ కోట్ల కొలది తుమ్మెదలు ఝంకారములు చేస్తూ ఉన్నాయి. కనుక ఆమె భ్రామరీదేవి అయింది. దేవి ఆజ్ఞ వలన కోట్ల కొలదిగా ఉన్న ఆ తుమ్మెదల గుంపు ఝంకారములు చేస్తూ అరుణాసురుడి పురం మీద దాడి చేసి అరుణాసురుడితో సహా రాక్షసులందరినీ తలకాయలు కొరికివేశాయి. బ్రహ్మవరం ప్రకారమే అరుణాసుర సంహారం జరిగిన తర్వాత భ్రామరీదేవి భక్తులను అనుగ్రహించడానికై భూలోకంలోనే ఉండదలచి సరైన ప్రదేశము కోసం అన్వేషిస్తూ సతీదేవి దేహాంగం పడిన చోటును నిర్ణయించుకుంది. అలా ఆమె ఆ సహ్యాద్రి పంక్తుల వెంట తిరుగుతుండగా అద్భుతమైన మల్లెల వాసన ఆమెను ఆకర్షించింది. అక్కడ మల్లికార్జున జ్యోతిర్లింగమును ఆమె దర్శించి అక్కడనే శక్తిపీఠంపై భ్రమరాంబికాదేవిగా వెలిసింది. ఓం భూయాత్.